మొన్న మేము ఒక వీడియో చూసాము, అందులో ఒక కొద్దిగా వాటర్ని ఒక హైట్కి తీసుకెళ్లి అక్కడ నుంచి టాపుల్ చేస్తే ఆ వాటర్ కింద పడినప్పుడు కిందుండే ట్రక్ మొత్తం కూడా నుజ్జు అయిపోతుంది అనమాట. ఇదే విషయం గంగా అవతారం జరుగుతున్నప్పుడు గంగాదేవి భగీరథుడికి చెప్తుంది, అయ్యా నేను కానీ ఇదే ఫోర్స్ తో వస్తే ఇంకా భూమి పైన ఎక్కడైతే నేను వస్తానో అక్కడ ఎవరు ఉండలేరు, ఎందుకంటే ఆ ఫోర్స్ అన్నిటిని డిస్ట్రాయ్ చేసేస్తుంది. భగీరథుల వారు ఏం చెయ్యాలి? ఇప్పుడు గంగా నది అయితే వారికి కావాలి, ఆ స్టోరీ తెలుసు, ఇంకోసారి ఎప్పుడైనా మనం విశ్లేషంగా చెప్పుకుందాం. ఇప్పుడు ఎవరు చేస్తారు? ఆ శక్తి ఎవరి దగ్గర ఉన్నది? పరమశివుడి దగ్గర ఆ శక్తి ఉన్నది. ఆయన వెంటనే అన్నారు, నా శిరస్సు పైన నా జటాజూటంలోకి రావచ్చు గంగా నది, ఏమి పర్వాలేదు. విష్ణుపాదోద్భవీం గంగా, బ్రహ్మ కడిగిన పాదము. అక్కడ వామనమూర్తిగా భగవంతుడు ఇలా ఇంతింతయి బటుడింతయి అని పెరిగిపోయినప్పుడు గంగా ఆకాశ గంగను భూమిపైకి తీసుకొస్తారనమాట. అప్పుడు ఆ గంగా జలాన్ని భగీరథుడు కిందికి తీసుకొచ్చినప్పుడు ఎలా తీసుకొస్తారు? ఎక్కడికి వెళ్ళాలి ఆ జలము అంటే పరమశివుడి యొక్క శిరస్సు పైన దాన్ని నేను ధారణ చేస్తాను. చేసి ఎంతైతే అవసరమో అంత తన ఒక్క జటాజూటము నుంచి గంగను పంపించేస్తాడు. చూడండి, లేకపోతే ఎవ్వరూ ఉండలేము అసలు. గంగా నది రావటంతో మొత్తం అక్కడ ఉండే ప్లేస్ అంతా కూడా డిస్ట్రాయ్ అయిపోయి